ఏంటి జామ్, రమ్మ మేడం కి టీ పెట్టడానికి కిచెన్ లోకి వెళ్తున్నావా? లేదు చిట్టి, ప్రేమ్ బాబుతో పార్టీకి వెళ్తున్నా. ఏ నేను పార్టీకి వెళ్తున్నట్టు లేనా? లేవనే కదా జామ్ చెప్పేది. వంటింట్లో పని చేయడానికి వెళ్తున్నట్టే ఉన్నావు. పార్టీకి వెళ్తూ రెగ్యులర్ గా రోజు వేసుకునే బట్టలే వేసుకోకూడదు కదా. వీటికి ఏమైంది చిట్టి? బానే ఉంది కదా. నాకున్న దాంట్లో నేను అందంగానే ఉంటాను. నువ్వు ఎలా ఉన్నా అందంగానే ఉంటావు జామ్. కానీ అక్కడ నిన్ను తగ్గించి మాట్లాడే బ్యాచ్ ఉంది కదా, వాళ్ళ ముందు నువ్వు తక్కువ కాకూడదని ఇదిగో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ నీకోసం తెచ్చా. వేసుకో. ఈ డ్రెస్ కి సూట్ అయ్యే జ్యువెల్స్ అన్నీ ఉన్నాయి, శాండల్స్ ఉన్నాయి. నువ్వు రెడీ అవ్వు. ఏంటి ఇవన్నీ నువ్వు నా కోసం తెచ్చావా? ఎస్ జామ్, రెడీ అవ్వు. ఈ కథలన్నీ ఏం చెప్పకు చిట్టి. ఎవరిచ్చారు? ముందు ఆ నిజం చెప్పు. ఎవరిచ్చారో నీకు తెలీదా జామ్? అనుకున్నాను. ఆయన ఇస్తే మాత్రం నువ్వు తెచ్చిచ్చేస్తావా? నేనేం వేసుకోను, నేను ఇలాగే వెళ్తాను. నో 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 నో, ఆ డ్రెస్ మార్చుకోవాల్సిందే, ఈ డ్రెస్ వేసుకోవాల్సిందే. నాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. అబ్బా చిట్టి, చాలే ఆపు. నువ్వు అసలు వెళ్ళు, నేను ఇలాగే వెళ్తున్నాను. జామ్, నువ్వు డిస్కషన్ పెట్టకు. నువ్వు డ్రెస్ మార్చుకునే వరకు ఈ రూమ్ లో నుంచి నేను బయటికి వెళ్ళను. దట్స్ ఆల్. ఏంటి చిట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నేను ఫ్రెండ్సే కదా. అయినా కూడా సరే, ఈ విషయంలో నేను తగ్గేదే లేదు. చిట్టి, నువ్వు ఈ మోడర్న్ డ్రెస్ వేసుకొని వెళ్లాల్సిందే, లేదంటే నేను అలుగుతా. చిట్టి, చార్జింగ్ కూడా పెట్టుకోకుండా మూగపోతా. అబ్బా అంత పని చెయ్యకు చిట్టి. సరేలే, నేను వేసుకుంటాను. నువ్వు బయటకు వెళ్తే నేను డ్రెస్ మార్చుకుంటాను. నువ్వు డ్రెస్ మార్చుకోవడానికి నేను బయటికి వెళ్ళడం ఎందుకు జామ్? మార్చుకో. చిట్టి వెళ్ళు. వాట్ జామ్, నన్ను హ్యూమన్ లా ట్రీట్ చేస్తావు, నేను రోబోని. అయితే మాత్రం మనుషులానే అన్ని మాట్లాడతావు, అన్ని చూస్తావు కదా. నువ్వు ఇక్కడే ఉంటే నేను ఎలా డ్రెస్ మార్చుకోవాలి? నువ్వు వెళ్ళు బయటికి. పర్లేదు జామ్, మార్చుకో. ఏయ్, వెళ్తావా లేదా? యు హర్టింగ్ మీ జామ్. సరే, నేను వెళ్తానులే. అది